చెన్నూరు గ్రామంలో ఎల్వి ప్రసాద్ కంటి వైద్య విజ్ఞాన సంస్థ ఆధ్వర్యంలో స్వర్ణ భారత్ ట్రస్ట్ సౌజన్యంతో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మట్టం శ్రావణిరెడ్డి హాజరయ్యారు. శిబిరంలో సుమారు 100 మందికి పైగా గ్రామ ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా కంటి మందులు అందజేశారు. కంటి శస్త్రచికిత్స అవసరమైన వారికి స్వర్ణ భారత్ ట్రస్ట్ ద్వారా ఉచితంగా ఆపరేషన్లు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా మట్టం శ్రావణిరెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు ప్రజలకు ఎంతో ఉపయోగకరం అని తెలిపారు. ప్రజలు కంటి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా సమయానికి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన చెన్నూరు గ్రామంలో ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్య సంస్థ వారి ద్వారా ఫ్రీ స్వర్ణ భారత్ ట్రస్ట్ తరఫున ఫ్రీ ఐ క్యాంప్ మన చెన్నూరు గ్రామంలో ఈరోజు కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. చాలా సంతోషంగా ఉంది. ఇప్పటికీ గూడూరు మండలంలో మొత్తం అన్ని గ్రామాల్లో తీసుకోవడం జరిగింది. ఈరోజు మన చెన్నూరులో ఈ ఐ క్యాంప్ కండక్ట్ చేయడం చాలా సంతోషం. ఇప్పుడుండే ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ప్రతి ఒక్కరికి కూడా షుగర్లు రావడం తక్కువ వయసులోనే, దానివల్ల ప్రభావం కంటి మీద ముందుగా పడుతుంది. కాబట్టి కంటి చూపు కూడా అందరికీ కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఆ కంటి చూపు లేకపోతే మనం ఏడు కూడా చూడలేని పరిస్థితి. కాబట్టి చాలా ముఖ్యం మన శరీరంలో భాగం అవయవం మన కన్ను. కాబట్టి ఈరోజు ఈ సంస్థ ద్వారా ఫ్రీగా మెడికల్ క్యాంపులు నిర్వహించడం చాలా సంతోషం. వాళ్ళ సిబ్బంది అందరికీ కూడా నేను మన గ్రామం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు ఈ క్యాంపుని ఎంతో దాదాపు 100 మంది దాకా ఈరోజు ఈ క్యాంపులో పాల్గొనడం జరిగింది. ఇంకా కూడా అందరూ వినియోగించుకొని ఇలాంటి ఫ్రీ మెడికల్ క్యాంపులు, ఎందుకంటే మన చెన్నూరు గ్రామంలో ఎక్కువ ఎస్టీ, ఎస్సీ, బీసీ, పేద మధ్యతరగతి కుటుంబాలు ఎక్కువ, చాలా పెద్ద పంచాయతీ. ఇలాంటి క్యాంపులు కూడా ట్రస్ట్ ద్వారా చాలా మంది కండక్ట్ చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా మా గ్రామం తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు ఈ ఐ క్యాంప్ నిర్వహిస్తున్నటువంటి మన ఎల్వి ప్రసాద్ సంస్థ వారికి కూడా సంతోషంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరొక విషయం ఏంటంటే, ఈరోజు కంటి పరీక్షలు చేసి ఎవరికైనా సరే ఇబ్బందికరంగా ఉంటే డ్రాప్స్ అవసరం ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి. ఈరోజు ఇంతమంది ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకునేదానికి మా ఏఎన్ఎంలు కానీ మా ఆశా వర్కర్లు కానీ చాలా కష్టపడి ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వాళ్ళకు కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి మా గ్రామస్తులందరూ కూడా ఉపయోగపడినటువంటి ఎల్వి ఐ హాస్పిటల్ వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు.